ఎక్కడ మొదలుపెట్టుకోవచ్చు మనం ఈ సినిమాలకి ఆహ్, రిలేషన్ మనం అంటే యాక్చువల్‌గా తమిళనాడులో ఫస్ట్ నుంచి రాజకీయ పార్టీలతో బాగా అనుబంధం ఉన్నవాళ్ళు ఎక్కువ తమిళ వాళ్ళు ఉన్నారండి. అవును. అలా కాకుండా మనకి తెలుగులో కూడాను జగ్గయ్య గారు. అవును. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున తెలుగులో అసలు ఎంపీగా ఫస్ట్ టైం ప్రజల నుంచి పోటీ చేసి, అవును. ఏదో రాజ్యసభకి వెళ్ళడం అని కాకుండా ఎన్టీ ప్రజల రామారావు కంటే నుంచి ముందు. కంటే ముందు 1960స్‌లోనే ఓకే. జగ్గయ్య గారు నిలబడి ఒంగోలు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు లోక్‌సభలోకి. ఓకే. కాబట్టి జగ్గయ్య గారు అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడాను మనకు తెలుసు ఆయన ఏంటంటే మీడియా రంగంలో ఉన్నారు. ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు, నాటకాలు వేశారు, సినిమా రంగంలో ఉన్నారు. అలా చైతన్యవంతమైనటువంటి పాత్ర పోషించారు సమాజంలో. అవును. చాలా యాక్టివిటీస్‌లో పాల్గొన్నారు. కాబట్టి ఆయనకి ఏంటంటే ఆటోమేటిక్‌గా కాంగ్రెస్ వాళ్ళు సీట్ ఇస్తారన్నప్పుడు ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేశారు, గెలిచారు. ఫస్ట్ వెళ్ళిన వ్యక్తి తెలుగు నుంచి అయితే మాత్రం ఆయన గురించే చెప్పుకోవాల్సి ఉంటుంది. అలా. అంతకంటే ముందు ఇంకెవరు లేరా? అంతకుముందు అంటే వాళ్ళెవరు రాజకీయాల్లో డైరెక్ట్ రాలేదు. జమున కూడా వచ్చింది. జమున కూడా తర్వాతే వచ్చారండి. అయితే జగ్గి గారితో పాటే వచ్చిన ఇంకొక ఆయన ఎవరంటే కోన ప్రభాకర్ గారు. ఓకే. ఇప్పుడు కోన వెంకట్ అని మనం చెప్పుకుంటుంటాం కదా, వాళ్ళ రిలేటివ్ వాళ్ళ కోన తాతగారు. రఘుపతి. రఘుపతి గారు వాళ్ళ అంటే కోన వెంకట వాళ్ళ అన్నయ్య. ఓకే. కాకపోతే ఏంటంటే ఈ కోన ప్రభాకర్ గారు గవర్నర్గా కూడా పనిచేశారు ఆయన. అవును. ఫస్ట్ ఆయన కూడా సినిమాల్లో నటించారు, దర్శకత్వం చేశారు, ప్రొడక్షన్ చేశారు. ఓకే. అలాంటి వ్యక్తి సినిమాల్లోంచి వెళ్ళి అయితే ఆయన అసెంబ్లీకి నిలబడ్డారు. ఓకే. బాపట్ల నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి నిలబడ్డారు, గెలిచారు. తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళ వారసులుగా ఇప్పుడు కోన వెంకట వాళ్ళ అదే ఇందాక మీరు అన్నట్టుగా రఘుపతి అన్న ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కూడా ఆయన పోటీ చేస్తున్నారు. కోన వెంకట్, కోన ప్రభాకర్ బంధువులు. కోన ప్రభాకర్ వాళ్ళ మనవడే కోన వెంకట్. ఓకే. రచయిత, నిర్మాత. వాళ్ళ అమ్మాయి ఎవరు అంటే ఇప్పుడు రఘుపతి అన్న ఆయన కూతురే కోన నీరజ. ఆమె స్టైలిస్ట్ సినిమాలో ఇప్పుడు సినిమా కూడా చేస్తుంది ఆమె. అది అక్కడ నుంచి కోన ప్రభాకర్ గారు కోన ప్రభాకర్ మూలం అనుకోవచ్చు. మూలం అనుకోవచ్చు. సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు లోక్సభకు వచ్చి గెలిచారు, ఒకళ్ళు అసెంబ్లీ నుంచి గెలిచారు. స్పీకర్ గా కూడా చేశారు. కోన ప్రభాకర్ గారు స్పీకర్ చేశారు, గవర్నర్ చేశారు. ఆయన చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు సినిమా రంగంలో కూడా. అంటే ఆయన ఏంటంటే రాజకీయాల్లో బాగా బిజీ అయిన నిదానంగా సినిమా రంగానికి దూరం అయ్యారు. ఆయన పూర్తిగా రాజకీయాల్లో పూర్తి సమయం రాజకీయాల్లో. జగ్గయ్య గారు మళ్ళీ తర్వాత కొద్ది రోజులు చాలా కాలం సినిమాల్లో చేశారు. ఆయన చివరి వరకు సినిమాలో ఉన్నారు. అంటే ఒకసారి సహజంగా ఎలా వస్తుందంటే సినిమా రంగంలో వాళ్ళు సినిమా వాళ్ళకి ప్రధానమైన వృత్తి. సరే రాజకీయాల్లోకి వద్దాము, ఒకసారి చూద్దాము, ప్రజలకు సేవ చేద్దాం ఉంటారు. కానీ ఒకసారి పూర్తి స్థాయిలో దిగిన తర్వాత వాళ్ళ బయట ఉండగా వాళ్ళకి లభించే ఆదరణ వేరు. రాజకీయ పార్టీల నుంచి కావచ్చు, జనం నుంచి కావచ్చు. కానీ ఎప్పుడైతే ఒక పార్టీకి ఎఫిలియేట్ అయ్యి ఓ పార్టీలో చేరారో, ప్రచారం చేయడం మొదలుపెట్టారో, లేకపోతే నిలబడ్డారో, నిదానంగా వాళ్ళకి కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుంది. పార్టీలో ప్రాధాన్యం లభించకపోవడం ఒకటి ఉంటుంది. జనం కూడా ఆయన పలానా పార్టీ కదా అని కొందరు వాళ్ళ అభిమానులు దూరం అయ్యే విధానం ఉంటుంది. ఆ రకంగా వచ్చినప్పుడు అనవసరంగా వచ్చి తప్పు చేశామనేటువంటి ఒక బాధ కూడా వాళ్ళకి కలుగుతూ ఉంటుంది, ఆ భావన కలుగుతుంది. ఆ రకంగా కొందరు వెనక్కి వెళ్ళిపోతుంటారు. అలా వెళ్ళిన వాళ్ళలో జగ్గయ్య గారు కూడా ఒకళ్ళు. జగ్గయ్య గారి కంటే ముందు తర్వాత నాగేశ్వరరావు గారికి రాజ్యసభ ఆఫర్ వస్తే తిరస్కరించారు. అంటే ఇదే కారణం ఉంటుంది సహజంగా. ఎలా ఉంటుందంటే సినిమా వాళ్ళల్లో పోటీ మనస్తత్వం ఒకటి ఉంటుంది. వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు ఇంకెవరికన్నా అధికమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చినా, లేకపోతే పదవులు ఇస్తామనన్నా, లేకపోతే ముందు ఆయన దగ్గరికి వెళ్ళి తర్వాత ఈయన దగ్గరికి వచ్చినా కానీ, అంటే వాళ్ళని ముందు అడిగారు, ఆయన కాదంటే నా దగ్గరికి వచ్చారనో, ఇలాంటి రకరకాల అంటే సినిమాల్లో రాజకీయాలు కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఆ రకంగా కూడా ఒక్కోసారి తిరస్కరించడం జరుగుతుంది. ఉదాహరణకి జానకి గారు తీసుకుంటే, ఎస్ జానకి గాయని ఆవిడ, అంటే రాజకీయాల సంబంధం కాదు, అంటే పద్మవిభూషణ్ ఇస్తానంటే ఆవిడ వద్దంది నాకు. నాకంటే జూనియర్స్ ఎంతమందికి అది ఇచ్చిన తర్వాత పద్మవిభూషణ్ నాకు ఇస్తే భారతరత్న ఇవ్వడం డైరెక్ట్గా జానకి గారు. నిజానికి ఆవిడ గొప్ప ఆవిడ, దానికి అర్హురాలే. కానీ ఏంటంటే వాళ్ళకి అంటే జూనియర్స్కి ఇచ్చారు, సీనియర్స్కి మమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు అనేటువంటి ఒక భావన అయితే సినిమాల్లో అది బాగా ఉంటుంది. ఆ ఈగో ఉంటుంది. ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసిన తర్వాత సహజంగా వచ్చేస్తుంది అది.